నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు అయితే ఈ వీడియోలో నా బేబీ ప్రోడక్ట్స్ గురించి నేను మీ అందరికీ చూపించేద్దాం అనుకుంటున్నాను. సో మా చిన్న బాబుకి నేను ఏం ప్రోడక్ట్స్ వాడతాను, సో డూస్ అండ్ డోంట్స్ ఏంటి, సో ఎలా కేర్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో ఈరోజు చూపించేద్దాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఈరోజు మన బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పుట్టబోయే బేబీస్కి కానీ అండ్ న్యూ బార్న్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెమైనా యూజ్ అవుతుంది కదా అని సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో నా బేబీకి నేను ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నాను అంటే ఎలా కేర్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో ఫస్ట్ నేను నా చిన్న బాబుకి ఏది వాడుతున్నాను అనేది చూపించేస్తున్నాను. సో సెబామేడ్ వాళ్ళది పౌడర్, ఇక్కడేమో క్లినికలీ టెస్టెడ్ ఉంటుంది అండ్ విత్ ఆలివ్ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ కంపెనీ చాలా బాగుంటుందని తీసుకున్నాను. సో ఇప్పుడు వరకు అయితే ఏ ర్యాషెస్ అనేవి ఏం రాలేదు. అంటే ఫస్ట్ చిన్న తీసుకోండి. సో ఏం ర్యాషెస్ రావట్లేదు అని చూసి అప్పుడు ఇంకా మీరు కంటిన్యూ చేయొచ్చు. సో నేనైతే ఇంకా ఈ సెబామేడ్ వాళ్ళది బాడీ లోషన్ సో చిన్నది తీసుకున్నాను. ఫస్ట్ మన ఫేస్ కాకుండా హ్యాండ్స్ ఆర్ లెగ్స్కి ఇక్కడన్నీ టెస్ట్ చేయండి, రాసి బాగుందంటే మీరు ఇంకా కంటిన్యూ చేయొచ్చు. సో మా చిన్న బాబుకి అయితే బాగా సూట్ అయింది. అండ్ ఈ సెబామేడ్ వాళ్ళ షాంపూ మొత్తం అన్నీ ఇది కూడా మనకి మెయిన్ చూసుకోండి pH 5.5 ఉంటుంది. సో ఇది డెలికేట్ స్కిన్కి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ సెబామేడ్ వాళ్ళ సోప్, ఇది కూడా క్లినికల్ టెస్ట్ pH 5.5 చూసుకోండి, ఇది చూసుకొని తీసుకోండి. సో సెబామేడ్ ప్రోడక్ట్స్ అయితే మా బాబుకి సూట్ అయింది, ఏం ర్యాషెస్ అయితే రాలేదు. సో మీరు కూడా ఫస్ట్ టెస్ట్ చేసి దాని తర్వాత తీసుకోండి. నేను చెప్పాను కదా అని తీసుకోవద్దు. సో ఇలా మీరు టెస్ట్ చేసి తీసుకోవచ్చు. సో ఇదైతే బెస్ట్ కంపెనీ అని నా ఫీలింగ్. అండ్ మా పెద్ద బాబుకి ఏంటంటే నేను చక్రధరం మా పెద్ద బాబుకి నేను మమ్మ ప్రోడక్ట్స్ వాడాను. అది కూడా నేను ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న బాటిల్స్ తీసుకొని టెస్ట్ చేశాను. సో సెట్ అయింది కాబట్టి ఏ ర్యాషెస్ రాలేదు కాబట్టి వాడికి అవే కంటిన్యూ చేశాను. ఇప్పుడు కొంచెం మార్చేశాను. సో ఫస్ట్ అయితే మమ్మ ప్రోడక్ట్స్ వీటికి వాడాను. నెక్స్ట్ సో మసాజ్కి అయితే నేను కోకోనట్ ఆయిలే వాడుతున్నాను. సో మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇక్కడ దొరకదు కదా, మనం దొరికితే మనం తెచ్చుకొని మనం అదే బెస్ట్ వాడుకుంటే. సో మాకైతే దొరకలేదు, సో అందుకే నేను ఇది కంటిన్యూ చేశాను. నెక్స్ట్ అయితే నేను ఇంకా మెడిసిన్స్కి వస్తే మెడిసిన్స్ ఇది అన్నీ నేను ముందే తెచ్చుకొని పెట్టుకొని ఉంటాను. అంటే స్టమక్ పెయిన్ లాంటివి వస్తే ఇది కాలిక్ యాసిడ్ అనే డ్రాప్స్, అండ్ ఇదేమో ఎప్పుడైనా ఫీవర్ వస్తే అంటే వ్యాక్సిన్ వేసి ఫీవర్ వస్తుంది కదా, సో దానికోసం అని ఇచ్చారు. సో ఇదేమో నాజల్ డ్రాప్స్, ఎప్పుడైనా నోస్ బ్లాక్ అయినప్పుడు వాడడానికి. అండ్ ఇది మల్టీవిటమిన్ డ్రాప్స్. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ D3 డ్రాప్స్, ఇదైతే 1 year వరకు వాడమన్నారు. సో ఇలా మెడిసిన్స్ అయితే మీరు ముందే అన్నీ తెచ్చుకొని పెట్టుకోండి, చిన్నపిల్లలు కాబట్టి మనకు అన్నీ ఉండాలి. అండ్ కోంబ్ సపరేట్, వీటికి సపరేట్ కోంబ్. అండ్ ఇది నెయిల్ కటర్ సపరేట్ చిన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నేను అంటే డెలివరీ టైంలో నాకు ఇచ్చారు. అంటే అప్పుడే బ్రెస్ట్ ఫీడింగ్ రాదు కదా, 2 days టైం పడుతుంది కాబట్టి మనకి ఇది ఇచ్చారు. సో ఇది అప్పుడు కంటిన్యూ చేశాను. ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో నేను ఇది వాడతాను, ఎక్కువ వాడను. సో నెక్స్ట్ వచ్చేసి నేను డైపర్స్ అంటే ప్యాంపర్స్ కంపెనీ అయితే వాడుతున్నాను. ఇదేమో ఒక 3 kg to 5 kg స్మాల్, అంటే ఇక్కడ బాబు వెయిట్ పట్టి మనము ఈ డైపర్స్ అయితే తీసుకోవాలి. స్టార్టింగ్లో నేనైతే న్యూ బార్న్ బేబీస్ డైపర్స్ వాడాను. సో ఇప్పుడైతే ప్యాంపర్స్ వాడుతున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు బాబుకి 4 months, కొంచెము ఇలా ఈ ప్యాంపర్స్ అయితే ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుందని ఒక్క నిమిషం చూపిస్తాను. సో డైపర్స్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, క్లోజ్ చేసి ఇలా పెట్టుకోవడానికి కొంచెం ఫ్రీ ఉంటుంది న్యూ బార్న్ బేబీస్కి కాబట్టి. సో ఇది వాడుతున్నాను. కొంచెం పెద్ద అయిన తర్వాత మనం వేరేది వాడచ్చు. మా పెద్ద బాబుకి అయితే మ్యామీ పోకో ప్యాంట్స్ అయితే వాడాను, అది కొంచెము అండర్వేర్ టైప్లో ఉంటుంది కాబట్టి. సో ప్యాంపర్స్ నేను న్యూ బార్న్ బేబీస్కి అయితే చాలా బాగుంటుందని
నా ఫీలింగ్. అండ్ ఎప్పుడు డైలీ వేయను, డైలీ అంటే డే మొత్తం వేయను, ఓన్లీ నైట్ పడుకున్నప్పుడు వేస్తాను. సో మీరు కూడా డే మొత్తం వేయకండి. సో ఇక్కడ పాసిఫైయర్స్ తీసుకున్నాను, అంటే స్టార్టింగ్లో తీసుకున్నాను. ఇది మంచిది కాదు కానీ ఎక్కువ వాడకండి. సో నేను కూడా ఇది పడుకున్నప్పుడు వాడతాను, పడుకున్నాక తీసేస్తాను. సో నేను ఇక్కడ వెట్ వైప్స్ వచ్చేసి అయితే జాన్సన్ బేబీ వాళ్ళది వాడుతున్నాను. సో ఎప్పుడైనా పూప్ చేసినప్పుడు క్లీన్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఏంటంటే ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యూ బార్న్ బేబీస్ దగ్గర మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిన ప్రోడక్ట్స్ అయితే నేను చూపిస్తున్నాను. సో ఇదైతే జాన్సన్ బేబీ వాళ్ళది వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫీడింగ్ పిల్లో. సో ఈ ఫీడింగ్ పిల్లో అయితే చాలా బాగా యూజ్ అయ్యింది నాకు. ఇది పిల్లో అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను, అప్రాక్సిమేట్లీ 1000 చేంజ్ పడింది. సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. సో దీనికి ఒక బెల్ట్ లాగా కూడా ఉంటుంది చూడండి, ఇక్కడ బెల్ట్. సో బెల్ట్ లాగా మనకి వెనక పెట్టుకొని దీని మీద అలా పడుకోబెట్టి మనము ఫీడింగ్ ఇవ్వచ్చు. అండ్ ఇది మధ్యలో కూర్చోబెట్టి కూడా మనము, అంటే కొంచెం కూర్చున్న టైంలో ఆ టైంలో కూడా కూర్చోబెట్టచ్చు. ఇక్కడ క్లాత్ లాగా కూడా ఉంది. సో ఇది మనం కవర్ చేసి దీనికి స్ట్రిప్ లాగా కూడా ఇస్తారు, చూపిస్తాను. ఇలా ఇస్తారు మధ్యలో కూర్చోబెట్టి, కూర్చున్న టైంలో. సో కూర్చున్న టైంలో మనకి ఇలా కూర్చోబెట్టి ఇలా క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ చేసేసి మనము ఇలా బెల్ట్ కూడా పెట్టచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ పాకెట్ కూడా ఉంది, పాకెట్లో మనము ఇంకా అన్నీ ఇది లోపల పెట్టుకోవడానికి. సో ఇదైతే బేబీ క్యారియర్. సో ఇది మా పెద్ద బాబుకి తీసుకున్నాను. ఇప్పుడైతే యూజ్ లేదు కానీ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కాబట్టి వాష్ చేసి బాగా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో సింగిల్ మామ్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇలా వేసుకొని బయటికి వెళ్ళొచ్చు అండ్ ఇంట్లో కూడా పనులు చేసుకోవచ్చు. సో మా పెద్ద బాబుకి నేను అలాగే చేసుకున్నాను. సో చిన్న బాబుకి కూడా సో యూజ్ అవుతుందని ముందే వాష్ చేసి రెడీ పెట్టుకున్నాను. సో ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. థింగ్ ఏంటంటే సెబామేడ్ ప్రోడక్ట్స్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ అమెజాన్లో చూడండి, మనకు కాంబోలో కూడా మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అండ్ సపరేట్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి స్వెటర్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి సో నేను వాష్ చేసుకొని అయితే రెడీ పెట్టుకొని ఉన్నాను. ఇక్కడైతే అంత చలి లేదు, ప్రస్తుతానికి అయితే వాడలేదు. ఇవైతే లంగోటాలో, ఇవి కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. చాలా స్మూత్ సాఫ్ట్గా ఉంటుంది. సో ఇదొకటి అండ్ ఇదొక టైప్, ఇది కాటన్, ప్యూర్ కాటన్. ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ ఇవైతే క్యాప్ కూడా నేను ఇది ఇక్కడ బయట తీసుకున్నట్టున్నాను. అండ్ ఇవి అండ్ ఇది బయట తీసుకున్నాను. ఇవి సాక్స్ అండ్ మిటన్స్ 3 కలర్స్. సో ఇవైతే చాలా బాగా న్యూ బార్న్ బేబీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవైతే షీట్స్, టాయిలెట్ షీట్స్. సో ఇది నాకైతే చాలా బాగా యూజ్ అయ్యింది. 3 కలర్స్ అయితే తీసుకున్నాను. సో ఎక్కువ పీప్ చేస్తుంటారు కాబట్టి మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇదైతే కాటన్ టవల్స్, ఫ్రెష్ అప్ అయ్యాక క్లీన్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో బ్లాంకెట్ కప్పుకోవడానికి, బేబీకి కప్పడానికి. ఈ బ్లాంకెట్ అయితే వచ్చేసి బేబీకి కప్పడానికి. అండ్ ఈ వైట్ కలర్ వచ్చేసి బయటికి తీసుకెళ్ళినప్పుడు మనం కవర్ చేసి తీసుకెళ్తాం కదా, సో దానికోసమని. నెక్స్ట్ వచ్చేసి ఇది మాన్యువల్ బ్రెస్ట్ పంప్. సో ఇదైతే నేను మా చిన్న బాబుకి ఇక్కడ జాండీస్ వస్తే హాస్పిటల్లో పెట్టాము. సో అక్కడ బాక్స్లో పెట్టాం లైట్ కింద. సో అప్పుడు నాకు ఇదైతే యూజ్ అయింది. సో అప్పుడప్పుడు మనకి ఎక్కువ బ్రెస్ట్ ఫీడ్ ఎక్కువ అయిపోయినా మనం ఇలా పంప్ చేసి పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది రీసెంట్గా తీసుకున్న ప్రోడక్ట్, సో బేబీ రాకర్. సో దీని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని గురించి కూడా ఒక వీడియో వస్తుంది, చూడండి. సో ఇది వచ్చేసి డ్రా స్టాండ్. సో మెయిన్ ఇది నేను నా బెడ్ పక్కన పెట్టుకుని ఉంటాను. బేబీ ప్రోడక్ట్స్ అన్నీ ఇందులోనే పెట్టుకుంటాను. సో ఫస్ట్ డ్రాలో వచ్చేసి మెడిసిన్స్. సో నెక్స్ట్ డ్రాలో వచ్చేసి ఇవన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్, బేబీ బ్యూటీ ప్రోడక్ట్స్. అండ్ ఇవి వచ్చేసి డైపర్స్ అండ్ వెట్ వైప్స్ ఇందులో పెట్టుకుంటాను. సో ఇది వచ్చేసి ఇందులో లంగోట, క్లాత్స్, ఇంకా సాక్స్, మిటన్స్, ఇలాంటివి, క్యాప్స్ ఇవన్నీ పెట్టుకుని ఉంటాను. సో లాస్ట్ డ్రాలో వచ్చేసి బాబు బట్టలన్నీ పెట్టుకుని ఉంటాను. సో
సో ఇలాంటిది ఒక డ్రా పెట్టుకొని, సో ఇలాంటి డ్రా ఒకటి మీరు కూడా కొనుక్కోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఆల్మోస్ట్ నా ఇంట్లో వస్తువులన్నీ అమెజాన్లోనే పర్చేస్ చేసినవే. సో చూసారు కదండి, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మేము తీయడానికి కారణము అంటే న్యూ బోర్న్ బేబీస్ అండ్ లేకపోతే ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్స్కి కానీ యూజ్ అవుతున్న ఉద్దేశంతో అయితే వీడియో అయితే తీసాను. అండ్ మెయిన్ బేబీ కేర్ ఏం తీసుకోవాలి అనేది అంటే ఫస్ట్ స్కిన్ కేర్ గురించి అనుకుంటే, సో మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అండ్ పౌడర్, లోషన్ కానీ క్రీమ్, షాంపూ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనము ఫస్ట్ టెస్ట్ చేసి తర్వాత మనం యూజ్ చేయాలి. సో టెస్ట్ చేయడం అంటే ఫేస్ మీద కాకుండా హ్యాండ్స్ మీద కానీ లేకపోతే లెగ్స్ మీద కానీ ఎక్కడైనా చిన్నగా టెస్ట్ చేయండి బేబీకి, అప్పుడు పడుతుందంటే మీరు వాడచ్చు. సో మీరు తీసుకోవాలనుకుంటే ప్రోడక్ట్స్ అనేవి అంటే పౌడర్, క్రీమ్ ఇలాంటివి మీరు ఫస్ట్ చిన్న బాటిల్లో తీసుకోండి. సో టెస్ట్ చేయండి, యూజ్ అవుతే అప్పుడు వాడుకోవచ్చు. పెద్ద తీసుకొని అది పడకపోతే వేస్ట్ అయిపోవడం ఎందుకు అనేది చిన్నది తీసుకోండి, బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నలుగుపిండి చాలామంది న్యూ బోర్న్ బేబీస్ నుంచి స్టార్ట్ చేసేస్తారు. కొంతమంది వాడరు అస్సలు, కొంతమంది కొంచెం మెల్లగా స్టార్ట్ చేస్తారు. సో నా బేబీ చిన్న బాబుకి అయితే నేను కొంచెం మెల్లగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే 4th మంత్ అండ్ వాడు 6 months తర్వాత కొంచెం వాడదాము నలుగుపిండి అనేది. సో చేసి పెట్టుకున్నాను, సో ఫ్యూచర్లో వాడదామని. ఇదైతే నేనైతే వాడట్లేదు. సో మీరు కూడా వాడితే కొంచెం చాలా ఫైన్ పౌడర్గా ఉండాలి. అండ్ న్యూ బోర్న్ అంటే అప్పుడే కాకుండా కొన్ని ఫ్యూ మంత్స్ తర్వాత వాడితే కొంచెం బాగుంటుంది. సో చాలా ఫైన్గా ఉండాలి పౌడర్, చూసుకోండి. అది అలా కొంచెం రఫ్ ఉన్న బేబీకి ర్యాషెస్ లాంటివి వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనము క్లాత్స్ కానీ న్యూ బేబీకి మనము బట్టలు కొంటాం కదా, బట్టలు కొన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఏ ప్రోడక్ట్ అంటే క్యాప్స్ కానీ, మిటన్స్, సాక్సెస్ అండ్ టవల్స్ ఇలాంటివి ఏది కొన్నా ఫస్ట్ అయితే వాష్ చేసుకోండి, మంచిగా వాష్ చేసి అప్పుడు వాడండి. లేకపోతే న్యూ బోర్న్ బేబీస్కి ర్యాషెస్ వచ్చే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా స్మూత్ అండ్ డెలికేట్గా ఉంటుంది కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్కిన్ కేర్ తీసుకోవడం వల్ల ఇన్నర్ కూడా మనం తీసుకోవాలి. సో బయట ఎలా స్కిన్ కేర్ మనము తీసుకుంటున్నాము బేబీకి, అలాగే బ్రెస్ట్ ఫీడ్ కూడా బాగా ఉండాలి. సో బ్రెస్ట్ ఫీడ్ బాగా ఉంటేనే పిల్లలకి చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. సో నేను మా పెద్ద బాబుకి అయితే 3 years అయితే బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చాను. సో చిన్న బాబు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న, ఫ్యూచర్లో చూడాలి. సో మీరు బ్రెస్ట్ ఫీడ్ ఎక్కువ రావాలి అంటే బాగా తినాలి, హెల్తీ ఫుడ్ తినాలి. అండ్ ఇలా కొంచెం ఎక్స్ట్రాస్ మెంతులు బాగా నానపెట్టుకొని తాగడం కానీ, అండ్ ఫెనుగ్రీక్ సీడ్స్ అంటారు, దాన్ని ఏమంటారు, సోంపు ఇలాంటివి తినడం కానీ, ఇలా మనము ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల ఇది ఇంకొంచెం బ్రెస్ట్ ఫీడ్ ఎక్కువ అవుతుంది. అండ్ మనకి మార్కెట్లో కూడా మనకి ఈ పౌడర్ లాగా కూడా దొరుకుతుంది ఎక్కువ బ్రెస్ట్ ఫీడ్ రావడానికి, అలాంటివి కూడా వాడచ్చు. ఫస్ట్ అయితే మన హోమ్ రెమెడీస్ అయితే స్టార్ట్ చేయాలి. అప్పటికి రాకపోతే మనం అలాంటి ప్రోడక్ట్స్ అయితే వాడచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బాగా తింటే బాగా బ్రెస్ట్ ఫీడ్ వస్తుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. అప్పుడు కొంచెం అలా తింటూ ఉండాలి. అండ్ అది కూడా హెల్తీ ఫుడ్ తినాలి. సో ప్రోటీన్ బాగా మనం ప్రెగ్నెన్సీలో ఎలా తిన్నామో అలాగే సేమ్ బ్రెస్ట్ ఫీడ్ టైంలో కూడా తింటేనే పిల్లలకు చాలా హెల్తీగా ఉంటారు. సో నేను అమెజాన్లో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ చూపించాను కదా, బేబీ ప్రోడక్ట్స్. సో ఆ ప్రోడక్ట్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్, నేను బేబీ రాకర్ గురించి చూపించాను కదండి, సో ఆ వీడియో కూడా వస్తుంది. సో అది నేను ఇప్పుడు 1 month అయింది తీసుకొని. సో దాని గురించి కూడా నేను ఆ డూస్ అండ్ డోంట్స్ అనేది చూపించేస్తాను. సో అంతేనండి ఈరోజుకి వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్. సో చూసారు కదండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో see you in the next vlog. Bye guys. Chikri come. Say bye. Bye bye.